హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి రివ్యూస్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ముందుగానే తెలుసు వీళ్ళకి ఆర్సీబీ గెలిచిందనే విషయం. ఆ గెలిచిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. కొంచెం వాయిస్లో కొంచెం క్లారిటీ తగ్గుతుంది, అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం బాగాలేదు. అంతకన్నా ముందు టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. టాపిక్ ఏంటంటే ఆ రోజు ఆర్సీబీ కప్పు గెలిచిన తరువాత అంతా బాగానే ఉంది, అంతా ఫ్యాన్స్ హడావిడి. ఎవరి ఊర్లో నేను చూశాను కదా, చాలా చోట్ల ఒక పండగలాగా చేసుకున్నారు ఫ్యాన్స్, తప్పులేదు. ఒక టీంని ఇంత అభిమానిస్తారా, ఒక వ్యక్తిని ఇంత అభిమానిస్తారా అనేది మనకి అర్థమవుతుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాం. కాకపోతే ఆ అభిమానం అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇప్పుడు మనము ఇలాంటివి కొన్ని చోట్ల చూసాము. రీసెంట్గా జరిగిన పుష్ప 2 ఇలాంటి రిలీజ్ అప్పుడు థియేటర్ దగ్గర జరిగింది, తొక్కిసలాట, ఇలాంటివన్నీ చూసాం. అంటే అలాంటివి ఎక్కడెక్కడ జరుగుతాయంటే జనాలు ఎక్కువ ఉన్న చోట, ఎక్కువగా పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట, ఇలాంటి పండగలు, మళ్ళీ కుంభమేళ అలాంటి దగ్గర జరిగింది. అలాంటివన్నీ ఎందుకు జరుగుతాయంటే ఎక్కువ జనాలు అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జరుగుతాయి. చాలా జాగ్రత్త వహించుకోవాలి, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే గెలిచిన తరువాత ఆ తరువాత రోజు మనకి ఫ్యాన్స్ అందరూ బయటే కాకుండా ఆ టీం ప్లేయర్స్ అండ్ మేనేజ్మెంట్ అంతా కలిపి ఇంకో చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో అక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. ఆ సెలబ్రేషన్స్కి ఫ్యాన్స్ అందరూ వస్తారు, అది మీ అందరికీ తెలిసిందే. అందరూ రావడం కోసమే, వాళ్ళు చూడడం కోసమే అలా సెలబ్రేట్ స్టార్ట్ చేశారు, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ దాకా కథ అంతా ఓకే. కాకపోతే మనకి ఇంకోటి తెలియాల్సిన విషయం ఏంటంటే అక్కడ తప్పు ఎవరిది అని చెప్పుకోలేమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్లేయర్స్కి సంబంధం లేని విషయం. అంటే ప్లేయర్స్ గెలిచారు, టీం గెలిచింది, ఆ టీం గెలవడంతో పాటు ఆ టీం ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునే స్థితిలో ఆ టైంలో అంటే మీటింగు పెట్టారు, అంతా బాగుంది, ఆ సెలబ్రేషన్ అంతా బాగానే ఉంది. అక్కడ మరి పోలీసులు అక్కడ సెలబ్రేషన్ ఆ గ్రౌండ్లో చేయించడానికి పర్మిషన్ ఇచ్చారా లేదా అన్నది మనకు తెలియాల్సి ఉంది. ఇక్కడ 2 పార్ట్లుగా మనము ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ ఇచ్చారు అనుకుందాం. పర్మిషన్ ఇచ్చినప్పుడు అంతమంది జనాలకి పర్మిషన్ ఇచ్చారు, అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక 50,000 కెపాసిటీతో ఆ గ్రౌండ్ ఉందనుకోండి, అప్పుడు మీకు జనాలు వచ్చారనుకోండి, ఆ 50%కి 50,000 పీపుల్స్కి మనం సేఫ్టీగా ఉండాలి, అప్పుడే పర్మిషన్ ఇవ్వాలి యాక్చువల్గా. అలాంటి సేఫ్టీ ఇవ్వలేకుండా అంతమందిని ఎందుకు అనుమతి ఇచ్చారు? ఒకటే, పోలీసులు కూడా ఇలాంటి పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చి సేఫ్టీ ఇవ్వాలన్నది, సేఫ్టీగా ఉండాలన్నది జనాలకి, అది ఫస్ట్ది. ఇంకొకటి, చాలామంది అంటున్నారు, నాకు కూడా తెలియదు యాక్చువల్గా, చాలామంది అంటున్నారు పర్మిషన్ ఇవ్వలేదు కానీ వాళ్ళు అక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు, ఫ్యాన్స్ అందరినీ పిలిచి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు, పర్మిషన్ అయితే ఇవ్వలేదు అని అంటున్నారు. పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఇది క్లియర్ కట్గా 100% మేనేజ్మెంట్, ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళ తప్పిదమే. అది కంపల్సరీగా 100% వాళ్ళది తప్పు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ ఇస్తేనే ఇలాంటి తప్పుదలు చాలా జరుగుతాయి. పర్మిషన్ ఇచ్చి ఒక 50,000 మంది వస్తారనుకుంటే అక్కడ 2-3 లక్షల మంది రావడం, అంతమంది జనాలను తట్టుకోలేక ఇలాంటి తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోవడం గట్రా జరుగుతాయి. అలాంటిది పర్మిషన్ ఇవ్వకపోతే ఎలా ఉంటుందో మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పర్మిషన్ ఇస్తే ప్రతి చోట పోలీసులు ఉండి వాళ్ళని కంట్రోల్ చేసి ఆపుతారు. ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి
అక్కడ జరిగిన సినారియో అంతా వేరే అయ్యింది. దాదాపుగా ఒక 11 మంది చనిపోయారు స్పాట్లో. ఒక 50, 55, 60 ఆ రేంజ్లో చాలామంది గాయపడ్డారు, సివియర్ ఇంజూరీ అయ్యి. అంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఇదేట్రా జరిగిపోయింది ఈరోజు చెప్తుండు, జరిగిపోయి చాలా రోజులు అయింది కదా ఈరోజు చెప్తుండేటి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నేను అక్కడ ట్రెండింగ్ టాపిక్ పట్టుకొని నేను ఇప్పుడు చెప్పాలని ట్రై చేయట్లేదు. యాక్చువల్గా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇలాంటివి ఫ్యాన్ వార్స్ అనేవి, ఇలాంటి ఒకళ్ళ మీద ఫ్యానేజం చూపించడానికి ఏదో చేసేద్దాం, ఏదో ఇచ్చేద్దాం అనే మైండ్లో మీరు కొందరు ఉంటారు. ఓకే, బాగుంది. అది కొంత లిమిట్ వరకే ఉండాలి. ఇప్పుడు ఇంతమంది జనాల్లో ఏదైనా జరగవచ్చు అని మీకు తెలిసి కూడా చాలామంది ఇలాంటివి చేస్తారు. రిల్లే అక్కడ ఇదవుతుంది. ఫ్యానిజం ఉండొచ్చు, కానీ మరీ ఇంత చచ్చిపోయినంత ఉండకూడదని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ఎవరు చనిపోయారు అనేది కూడా వాళ్ళకి తెలియదు, ఆ ప్లేయర్స్కి. ఎగ్జాంపుల్ నేను సూటికి మాట్లాడుతాను. విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇప్పుడు నేను పెద్ద విరాట్ కోహ్లీ ఫ్యాను, నాకు ఏదో అయ్యింది. అలాంటప్పుడు విరాట్ కోహ్లీ ఇలాగ ఒకరు చనిపోయారు నా ఫ్యాను అని నీ దగ్గరికి రారు. నీ గురించి ఆలోచించరు కూడా ఆలోచించడు. నిన్ను ఆలోచించింది ఎవరో, నీ గురించి ఆలోచించాల్సింది ఎవరో, నువ్వు చనిపోయినా ఏదైనా జరిగినా నీ గురించి ఆలోచించాల్సిన వాళ్ళు ఎవరో, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్. వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు నీ గురించి వాళ్ళు ఆలోచించే మనుషులు కాబట్టి నీకు ఏది జరిగినా వాళ్ళు ఫీల్ అవుతారు, ఏడుస్తారు, ఏమైనా జరుగుతాయి. సరే, విరాట్ కోహ్లీ ఈ ప్లేయర్స్ అందరూ కలిపి చాలా డబ్బులు ఇచ్చారు కదా, దానికేమంటావు అని అనొచ్చు. 10 కోట్లని ఇవ్వనియండి, మనిషిని తేలేరు. ఓకేనా? ఇప్పుడు ఎవరికేదైనా ఏదైనా అయితే వాళ్ళకి లక్షల కోట్లు ఉన్నాయి, వాళ్ళు ఎంతైనా ఇచ్చేస్తారు, ఎంత డబ్బులని ఇచ్చేస్తారో. వాళ్ళకేం పోయేది లేదు. కేసులు లేక తప్పించుకోవడానికి డబ్బులు ఇచ్చేవచ్చు, ఏదైనా చేయొచ్చు. మీ ప్రాణాలకే, నీ ఒక్క ప్రాణం కోసం 1 లక్ష ఇసిరేస్తారు ఇంటికి. మీ ఇంట్లో రోజు బాధపడాల్సింది మీ అమ్మ, మీ నాన్న, ఫ్యామిలీ మొత్తం బాధపడాలి. ఆ లక్షతో నువ్వు వచ్చి వేగంగా చనిపోయినోడు వచ్చి అలాంటివి చూసుకోవాలి. ఫ్యానిజం చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది. ఎవరి ఫ్యాన్ అయినా అవ్వచ్చు, సెలబ్రేట్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. కాకపోతే లిమిట్లో ఉండాలి. లిమిట్లో ఉంటే ఏది జరగదు. చాలా జాగ్రత్తగా ఉంటేనే హ్యాపీగా ఉంటాము. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఏ విధంగానే ఎంజాయ్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. అంతమంది జనాల్లో ఇంకా ఎంతమంది పోతారో కూడా తెలియదు. ఇంకో విషయం, నేను ప్లేయర్స్కి కూడా కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వల్ల ఇలా జరిగింది అని అనుకోవడం లేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ తప్పు ఉంటుంది. పర్మిషన్ ఇవ్వకపోతే, పర్మిషన్ ఇస్తే పోలీసులు తప్పు ఉంటుంది. అందుకు ప్లేయర్స్కి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి తెలుసు, ఇలాంటి ఆర్సీబీ టీంకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతమంది జనాలు వచ్చేస్తారో కంట్రోల్ చేయాలంటే మేము పెద్ద గ్రౌండ్లోనో, పెద్ద స్టేడియంలోనో ఎక్కడో వేరేగా పెట్టుకోవాలి, లేదా పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువ పెట్టుకోవాలి అని మేనేజ్మెంట్కి ఉండాలి. అది కనిపించలేదు. ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొంచెం ఇంకా ఎంతవరకు ఈ కేసులు ఇలాంటివి నడుస్తాయో తెలియదు. కానీ మొత్తానికి 11 మంది అయితే చనిపోయారు. 50, 55 ఆ రేంజ్లో ఇంకా సివియర్ ఇంజరీస్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కోలుకోవాలనే కోరుకుంటున్నాను. అది మీరు ఎంతవరకు ఆ చనిపోయిన ఫ్యామిలీలకి సపోర్ట్గా ఉంటారో అంతవరకు సపోర్ట్ చేయండి. ఇంతకు మించి చేయాల్సింది ఏం లేదు. కొంచెం సేఫ్గా ఉండండి. ఇలాంటి విషయాల్లో కొంచెం దూరంగా ఉండండి. లిమిట్లో ఎంజాయ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.